ఆహారమే మన ఔషధం. అవర్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్. ఇప్పుడు మనం చేయబోయేటువంటి పదార్థం రాగి పుడ్డింగ్. మనం డెజర్ట్స్ తింటాం, మన భోజనం అయిన తర్వాత లేకపోతే డిన్నర్స్కి వెళ్ళినా కూడా డెజర్ట్స్ తింటాం. ఇది చాలా హెల్తీ డెజర్ట్ అండి. మైదా లేకుండా ఏం లేకుండా చాలా న్యాచురల్గా ఉన్న ప్రోడక్ట్స్తోనే మనం తయారు చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రాగులు, కొబ్బరి, యాలకుల పొడి, దాల్చిన పొడి, నెయ్యి, బెల్లం పాకం, తర్బూజా గింజలు, కిస్మిస్. ఓకే, రాగి పుడ్డింగ్ తయారు చేసే విధానం చూద్దాం. ముందు రాగుల్ని 3 గంటల సేపు నానబెట్టి తర్వాత దాన్ని మిక్సీలో వేసి బాగా థిక్ మిల్క్ తీసుకోవాలన్నమాట. రాగి మిల్క్ని తీసుకొని దాన్ని ఒక బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టేసి ఒక 3 నుంచి 4 గంటలు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత పైన అంతా నీళ్లు తేలుతుంది. ఆ నీళ్ళంతా పారపోసి అడుగున థిక్గా పేస్ట్ లాగా ఉంటుంది, రాగిది మిల్క్ పేస్ట్ లాగా. దాన్ని మట్టుకే తీసుకోవాలన్నమాట. తర్వాత కొబ్బరిని కూడా మనకు తెలిసిందే కదా, ఎప్పుడు కూడా కొబ్బరిని కూడా మిక్సీలో వేసేసి దాన్ని కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేస్తా, దాన్ని కూడా పాలు తీసి పెట్టుకోవాలి. ఓకే, మిగతా అంతా ఒక బెల్లాన్ని పాకం బట్టి పెట్టుకోవాలి, లేత పాకం పెట్టి పట్టుకోవాలంట. దీని కొలతలు ఏంటంటే అన్నీ ఒక కప్పు రాగి మిల్క్ తీసుకుంటే, ఒక కప్పు కొబ్బరి మిల్క్ తీసుకుంటే, ఒక కప్పు బెల్లం పాకం తీసుకోవాలన్నమాట. ఓకే, ఇది కొలతలు. దీనికి మిగతా అన్నీ కూడా మన ఆప్షన్స్. మనకి దాల్చిన చేయడానికి ఒక పించి అలా వేసుకోవాలి. ముందు పొయ్యి వెలిగించుకున్న తర్వాత మన రాగి పాలను తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ పోసుకోవాలి. దీనికి ప్రాసెస్లో ఎక్కువ కలయి పెడతానే ఉండాలండి, ఎందుకంటే రాగి పేస్ట్ కదా, ఇది ఊటిని గడ్డగట్టేస్తుంది, అందుకని కలయి పెడతానే ఉండాలి. తర్వాత కొబ్బరి పాలు పోయాలి దీంట్లో. దీని తర్వాత బెల్లం పాకం, వేసిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి, కొంచెం దాల్చిన పొడి వేసి కలయి పెడతానే ఉండాలి. ఇది ఒక 10 నుంచి 12 నిమిషాల లోపల థిక్గా అయిపోద్దండి. ఏమాత్రం మనం కలబెట్టడం ఆపేసినా కూడా ఓకే ఉండలు కట్టేస్తామట, లమ్స్ వచ్చేస్తాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా కలపెడతా ఉండాలి. పిల్లలకి చాలా ఇష్టమైన పుడ్డింగ్స్, కేక్ లాగా చాలా బాగుంటుంది, బర్ఫీ లాగే ఉంటుంది. బర్ఫీ కదా, ఇంకా చాలా సాఫ్ట్ వస్తుంది. దీన్ని ఇది అంతా బాగా అయిన తర్వాత ఒక ప్లేట్లో మనం సెట్ చేస్తే దాన్ని చల్లారిన తర్వాత ముక్కలు కోసుకుని అలానే తినచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో చల్లగా చేసి తింటే ఇంకా బాగుంటుంది. మనకి తెలిసిపోతుంది, దగ్గరికి వస్తూ ఉంటుంది కన్సంది. ఆ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే,